ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి జగనన్న పిలుపు మేరకు కరెంటు ఛార్జీల బాధితుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు పార్టీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అయితే ఒక విషయం మీ అందరూ కూడా చెప్పాలి. ఈరోజు చూస్తే ఒకసారి ఎన్నికల ముందు మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ కరెంటు ఛార్జీల మీద ఏం మాట్లాడారో ఒక్కసారి మీ అందరూ కూడా ఒకసారి వినిపించాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి కరెంటు ఛార్జీలు పెంచారు, మీరే కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తా, మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తా. రాబోయే 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచారు, మీరే కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తా, మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తా. ఈ విధంగా చంద్రబాబు గారు ఎన్నికల ముందు మరి హామీ ఇవ్వడం జరిగింది. ఏమన్నారు ఒకసారి మళ్ళీ మీ అందరికీ ఏంటంటే, రాబోయే 5 సంవత్సరాల్లో మా ప్రభుత్వం వస్తుంది, 5 సంవత్సరాలు కూడా కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి అంటూ మీరే కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తాను, మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు చెప్తే పాపం చాలా మంది రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నిజంగా ఈ విధంగా హామీ నిలబెడతారనే ఉద్దేశం మీద మరి కూటమి ప్రభుత్వం గెలిపించారు. తీరా అధికారంలోకి వచ్చారు. సుమారు 6 నెలలు అయింది. మరి ఈ 6 నెలలు తిరగకుండా ఈ రోజు రాష్ట్ర ప్రజలపై పెను భారాన్ని మోపడం జరిగింది. ఎందుకంటే ఒక్కసారి ఈ నియోజకవర్గ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఒకటే చెప్తున్నాం, ఈ రోజు మీ బిల్లులు చూడండి, కరెంటు బిల్లులు అక్టోబర్ నెలలో ఏ విధంగా వచ్చాయి చూడండి, అలాగే నవంబర్ డిసెంబర్ నెలలో ఏ విధంగా వచ్చాయి చూడండి, వ్యత్యాసం ఏ విధంగా ఉందో ఒకసారి చూడాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు మరి నవంబర్ నెలలోనే సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 6,000 కోట్ల రూపాయల భారాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రజలపై పెట్టడం జరిగింది. అలాగే డిసెంబర్ నెలలో మరొక 9,412 కోట్ల రూపాయలు, అంటే సుమారుగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మీద సుమారుగా 15,485 కోట్ల భారాన్ని ఈ కూటమి ప్రభుత్వం పెట్టిన సంగతి మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఇప్పుడు అంటే చాలా మంది నాయకులు అంటారు, కొంతమంది నాయకులు ఇదంతా కూడా కరెంటు ఛార్జీలు పెంచామంటే పెరిగాయండి, దానికి కారణం జగన్ అని అంటారు. అసలు మతి ఉండి మాట్లాడుతున్నారు, మతి లేక మాట్లాడతారు, అర్థం కావట్లేదు. ఈ రోజు ఈ ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నారు? మరి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి సుమారుగా 6 నెలలు అయింది అధికారంలోకి వచ్చి, ఇంకా జగనన్న మీద మీరందరూ కూడా బురదజల్లి కార్యక్రమం చేస్తారంటే ప్రజలు మరి చాలా సిగ్గుగా మరి అందరూ మాట్లాడుకున్న సంగతి అందరూ కూడా తెలిసిపరిచారు. అయితే ముఖ్యంగా ఈ రోజు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి జగనన్న ఆధ్వర్యంలో ఈరోజు చేస్తున్న ఈ ఆందోళన కార్యక్రమానికి ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మేము నర్సీపట్నం సబ్ స్టేషన్ దగ్గర మా డిమాండ్స్ ఏంటంటే 4 డిమాండ్స్. ఏదైతే తక్షణమే గృహ వినియోగదారులపై మోపిన 15,485 కోట్ల మరి ఛార్జీలు బాధలను వెనక్కి తీసుకోవాలని చెప్పి మొదటి డిమాండ్. రెండోది, ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మరి ఛార్జీలు పెంపుని నిలిపిదేయాలని చెప్పి రెండో డిమాండ్. మూడోది, ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కొనసాగించాలని చెప్పి మూడో డిమాండ్. నాలుగోది, వ్యవసాయ పంపు సెట్లకు వెంటనే కనెక్షన్ మంజూరు చేయాలని చెప్పి ఈ 4 డిమాండ్ల మీద ఈ రోజు మా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి పిలుపు మేరకు ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు మా పార్టీ నాయకులందరూ కూడా పెద్దలు సన్యాసిపాత్రి గారు, ఎర్రపాత్రి గారు, మా పార్టీ నాయకులు, కౌన్సిలర్స్, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ అభిమానులు అందరూ కూడా, చైర్మన్లు అందరూ కూడా మరి కార్యక్రమంలో పాల్గొని మరి అక్కడ సబ్ స్టేషన్ వరకు వెళ్లి అక్కడ విందపత్రం ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ ఎట్టి పరిస్థితులు కూడా ఏదైతే ఈ భారాన్ని పెంచారో 15,000 కోట్ల రూపాయల భారాన్ని దించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జగన్ నాయకత్వం, జగన్ నాయకత్వం. మనం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు మీద ఈ కరెంట్ ఛార్జీలు పెంపు, అసలు పెంపు లేదు, అసలు కరెంట్ ఛార్జీలే పెంచం, భవిష్యత్తులో మీ చేతిలోనే కరెంట్ ఉంటుంది అంచేత మాకు బిల్లులు కట్టక్కర్లేదు, మీకు ఛార్జీలు మేము పెంచక్కర్లేదు అని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఈవేళ కరెంట్ ఛార్జీలు పెంచడం, అలాగే ధరలు కూడా నిత్యావసర సరుకుల ధరలు కూడా విపరీతంగా పెంచడం, ఈ విధంగా అంటే ప్రజలను దోపిడీ చేస్తూ సంపద సృష్టించడం అనేది ఈ ప్రభుత్వ విధానంగా మారింది. దీన్ని మనం
అబద్దాలు చెప్పి ప్రజలకి మోసగించి ఈ ప్రభుత్వం వచ్చింది. దీన్ని ఖండిస్తూ ఈవేళ నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలు మన గణేష్ గారి మాజీ శాసనసభ్యులు గణేష్ గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. అలాగే భవిష్యత్తులో కూడా ఏదో మా నామక కార్యక్రమాల కంటే భవిష్యత్తులో దీన్ని ఆచరణలో పెట్టేటటువంటి అమలు చేసుకునేటటువంటి ధోరణిలో మనం ఉద్యమాలు నడపాల్సినటువంటి బాధ్యత మనకున్నది. సరే, రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర పెద్దలు, అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుని మనం తూచా తప్పకుండా పాటించి భవిష్యత్తులో ఒక బలమైనటువంటి శక్తిగా ఎన్నికల ముందే మనం కనిపించే ప్రయత్నానికి మీరందరూ సహకరించాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా ఇలాగే ఇంతకంటే బలంగా మనం కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందనేది ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాం. ఛార్జీలు భారం ఉండదు అని చెప్పడం జరిగింది. దాన్ని ప్రజలు నమ్మారు. తర్వాత జగనన్న ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 200 యూనిట్లు ఉన్న ఎవరికి బిల్లు రాలేదు, కానీ ఇప్పుడు బిల్స్ వస్తున్నాయి. ఆల్రెడీ అక్టోబర్ నుంచి స్టార్ట్ అయ్యే బిల్లు కూడా వస్తున్నాయి. అదొక భారం. రెండోది ఏంటంటే హౌస్ హోల్డర్స్ కానీ కమర్షియల్ కానీ అందరికీ కూడా రేట్లు పెరిగాయి. సుమారు వాళ్ళ యొక్క సంపద సృష్టించాలనే ఉద్దేశం ఏంటంటే ఈ ద్వారా పబ్లిక్ ద్వారా అధిక ధరలతో సంపద సృష్టిస్తున్నారు. ఆల్రెడీ 15,000 కోట్లతో బడ్జెట్ మార్చి కదా చేయాలని చెప్పేసి ఒక అంచనా ఉంది. ఆల్రెడీ 6,000 కోట్లు పెంచడం జరిగింది. మిగతా 9,000 కోట్లు మార్చి కల్లా చేసి ఉన్నారు. కాబట్టి మరి ప్రభుత్వం ధరలన్నీ కూడా తగ్గించి సామాన్య ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆల్మోస్ట్ అందరూ కూడా ఈ కూటమిని నమ్మారు. కాబట్టి ఆ కూటమికి మీరు చేయొచ్చు వాళ్ళని సహకరించాలని, పెన్షన్ ఛార్జీలను తగ్గించాలని, లేకపోతే ప్రభుత్వం తరఫున రాబోయే రోజుల్లో కూడా మరి ఈ ధర్నాలు ఈ ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేయడానికి రావడం కూడా జరిగింది. సార్ డీ గారు అలాగే లేరు కాబట్టి మీకు రికమెండేషన్ మీకు ఇస్తాను. మీరు దాన్ని ప్రభుత్వానికి పంపించేస్తాను కోరుతున్నాను.